నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, వైఎస్ విజయమ్మ ఒక కౌంటర్ అయితే వేశారు వైఎస్ జగన్ వేసిన ట్రిబ్యునల్ కోర్టులో. సో ఈ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కొంచెం ఎమోషనల్గా ఉంది అసలు అని చెప్పేసి అంటున్నారు. ఏముంది సార్ ఆ స్టేట్మెంట్లో? ఎమోషన్ అంటే ఇక్కడ ట్రిబ్యునల్లో వాళ్ళు ఇంతకుముందు ఒక ఇది దాఖలు చేశారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన సతీమణి భారతి వాళ్ళిద్దరూ కలిసి అంటే ఈ ఆస్తుల పంపిణీకి సంబంధించి ఈ సరస్వతి పవర్కి సంబంధించిన చర్చ జరిగింది ఆ మధ్య. దీనిలో వీళ్ళ వాటాలకు సంబంధించి ఇవన్నీ ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక రకంగా అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఈ ఆస్తుల పంపిణీ వివాదం ఇప్పుడు చేయొద్దు, అలాగే ఈ షేర్లు ట్రాన్స్ఫర్ చేయటం కూడా ఈ టైంలో చేస్తే అది క్రైమ్ అవుతుంది. ఆ క్రైమ్ కింద ఆల్రెడీ కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నష్టపోయే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ ఎవరైనా షేర్ లావాదేవీలు నిర్వహిస్తే అది చెల్లదు, అది పట్టించుకోకూడదు అన్న టోన్లో వాళ్ళు ఒక కాగితం పడేశారు. ఇప్పుడు ఈవిడ అసలు ఎవరికీ సంబంధం లేదు దానిలో అని చెప్పి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు విజయమ్మ. ఆవిడ ఏమంటారంటే 95% పైన షేర్స్ నాతోనే ఉన్నాయి, దీనిలో షర్మిలకి కానీ జగన్కి కానీ ఏ సంబంధము లేదు, వాళ్ళు తనకి ఇచ్చేశారు ఆల్రెడీ, అంటే గిఫ్ట్ డీడ్ రూపంలో తన దగ్గరికి చేరినవి. అవి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారు, అది మంచి ఉద్దేశమా చెడు ఉద్దేశమా ఇవన్నీ పక్కన పెట్టేస్తాయి. టెక్నికల్గా ప్రస్తుతం తన దగ్గర 95% పైన పవర్ ఉంది కాబట్టి వాళ్ళెవరికి ఇందులో సంబంధం లేదు, వాళ్ళిద్దరికి పర్టికులర్గా. కాబట్టి డెసిషన్ నాదే. అందుకని ఈ సంస్థకు సంబంధించి ఒక ఏరియాలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ మాత్రమే అటాచ్మెంట్లోకి వెళ్ళినాయి, మిగిలిన దాంతో దానికి సంబంధం లేదు. అది ఎలా బయటకు తీసుకురావాలనేది దానికి సంబంధించి తిప్పలేదు, మా ఆడిటర్స్ చూసుకుంటారు. కానీ మాకు వ్యతిరేకంగా దాఖలవుతున్నటువంటి పిటిషన్లని దర్యాప్తు చేయటం అలాంటి పనులు చేయొద్దు. అలాగే సెక్షన్ 59 అని కొంచెం క్రిటికల్ సెక్షన్ ఒకటి మెన్షన్ చేశారు వాళ్ళు. ఆ పరిధి కింద దీన్ని విచారించడానికి అవకాశం లేదు, అధికారం కూడా లేదు. కాబట్టి ఏ రకమైనటువంటి పిటిషన్లని ఎంటర్టైన్ చేయొద్దు అని చెబుతూ జగన్మోహన్ రెడ్డికి అలాగే భారతి గారికి ఒక చిన్న దాన్ని ఏమంటారు ఒక చిన్న వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చారు ఆవిడ. మీరు ఎక్కడ ఏ ఏరియాలో ఏ కాగితాలు పడేస్తున్నావు, ఎవరిని ఇబ్బంది పెడుతున్నావు అనేది కొంచెం తెలుసుకుని స్పృహతో వ్యవహరించండి. ఆర్థిక లావాదేవీలే కావచ్చుగాక, అయినప్పటికీ ఇప్పుడు నేను వచ్చి కోర్టులో నిలబడాల్సినటువంటి పరిస్థితి కల్పించారు మీరు, అది మీరే కల్పించారు. షర్మిల కావచ్చు మీరు కాదు, అసలు షర్మిలకు సంబంధమే లేదు. మీరు అనవసరంగా షర్మిల ఆస్తుల వివాదంలోకి దీన్ని లాగుతున్నారు, లాగి అనవసరమైనటువంటి రప్చర్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా అటాచ్మెంట్ పేరు చెప్పి ఆ అమ్మాయికి వెళ్లాల్సినవి ఆపేస్తున్నారు. ఆవిడికి న్యాయం చేయటం కోసమే నాకేదో గిఫ్ట్ డీడ్ చేసినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు, అది కూడా సరైన పద్ధతి అని నేను అనుకోవడం లేదు. సో ప్రాపర్ సెటిల్మెంట్ జరగాలి అంటే వీళ్ళు యాక్చువల్గా ఒక MOU రాసుకున్నారు, ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజుల్లోనే. అంటే ఆ రోజు నుంచి సమ్ ప్రాబ్లం ఉంది అనేది అర్థమవుతుంది. MOU జనరల్గా రాసుకోరు కుటుంబ సభ్యులు, వీళ్ళిద్దరు పిల్లలు, మదర్ అండ్ ఫాదర్, మేజర్గా వాళ్ళు నలుగురు. అంటే ఆయనకి ఒక భార్య, జగన్కి ఈవిడికి ఒక భర్త, అలా వీళ్ళిద్దరు నలుగురు, వీళ్ళిద్దరు 6 మాత్రమే. పిల్లలు అనేది పక్కన పెట్టేస్తే అక్కడికి 6. ఈ 6 మధ్య MOU రాసుకోవటం అంటే 3 ఫ్యామిలీస్ మధ్య MOU అది ఒక రకంగా. అలా MOU రాసుకున్నారు వీళ్ళు విచిత్రంగా, అదొక విచిత్రం. అయితే ఆ MOU ప్రకారం ఆస్తుల పంపిణీ జరిగితే సరిపోతుంది అనేది ప్రధానమైనటువంటి ఇది వీళ్ళ కంటెన్షన్ అదే. కాకపోతే ఏంటంటే ఆయన అటాచ్మెంట్లో ఉన్నాయి ప్రాపర్టీస్, ఇవన్నీ ఎలా మేము పంపిణీ చేస్తాం అనేసి మాట్లాడుతున్నాడు. అంటే మహాభారతంలో దుర్యోధనుడు అన్నట్టు నావి కానివి నేను ఇతరులకు దానం ఇచ్చినవి అవి నేను తిరిగి వీరి పాండవులకు ఇటులో ఇవ్వగలను అంటాడు ఆయన. ఆ లెవెల్లో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కాదు, ఇవన్నీ తప్పులు మాట్లాడుతున్నారు మీరు, దయచేసి అలాంటివి మాట్లాడొద్దు అనేది విజయమ్మ గారు
తన అంటే ఆవిడ సమర్పించినటువంటి లేఖలో ఇవన్నీ ప్రస్తావించారు. ఆవిడ ప్రస్తావిస్తూ ఆవిడ నన్ను అనవసరంగా కోర్టుకు తీసుకొచ్చి నిలబెట్టారు. అది కోర్టు యాక్చువల్ అంటే ట్రిబ్యునల్, కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు తన వాదనని వినిపించారు. ఆవిడ వాదనని వినిపించారు కాదు, సమర్పించారు, వ్రాతపూర్వకంగా ఇచ్చారు. దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారనేది వాళ్ళు చూడాలి. అంటే ఆవిడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈ ప్రాబ్లం చాలా కాలంగా ఉంది అనేది జనాలకు తెలుసు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సభ్యులుగా ఉన్నవాళ్ళు, గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఇప్పటికీ ఆ పార్టీతో అసోసియేట్ అయి ఉన్నవాళ్ళు, వాళ్ళలో ఇంటర్నల్గా ఒక ఫీలింగ్ ఉంది. ఈ ఆస్తుల గొడవ అనేది 4 గోడల మధ్య సెటిల్ చేసుకుని ఉంటే బాగుండేది. అది సెటిల్ చేసుకోకుండా వాళ్ళ ఇంట్లో గొడవ ప్రాపర్ సెటిల్మెంట్ చేసుకోకపోవడం వలన వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు అంటే షర్మిల ప్రాపర్టీ గొడవతో బయటకు వచ్చింది. ఒకవైపు వివేక హత్య కేసులో ఆవిడ బయటకు వచ్చింది, సునీత షర్మిల వీళ్ళిద్దరూ ప్రాపర్ సెటిల్మెంట్ అక్కడ జరక్క బయటకు రావటం వలన టోటల్గా వైఎస్ఆర్సీపీకి నష్టం జరిగింది. ఎన్నికల్లో వాళ్ళిద్దరూ అప్పటి ప్రతిపక్షానికి ఓట్లు పడేలాగా సహకరించారు. వాళ్ళిద్దరిని ఆనాటి ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం కూటమి తాలూకా ప్రసార మాధ్యమాలు వాళ్ళిద్దరిని మోసినాయి భుజాల మీద. కాబట్టి వాళ్ళ ఇంట్లో సమస్యని ఊరంతా చుట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఇంట్లో సమస్య వలన ఆయనకు పోతాడు, అది వేరే గొడవ. మమ్మల్ని అందరినీ నష్టపరిచేటువంటి పని చేసే హక్కు ఎక్కడది ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి? దానివలన కదా మేమందరం ఓడిపోయింది. ఆ వివాదం లేకపోతే కొంచెం బెటర్ అయ్యేదేమో మా పరిస్థితి, ఇంకొంతమంది గెలిచి ఉండేవాళ్ళమేమో. ఈ 11 అనే నెంబర్కి పడిపోవడం వెనకాల ఈయన చేసిన గత తప్పుల కంటే కూడా ఈ 2 ఈ పర్సనల్ లెవెల్లో సెటిల్మెంట్లు ప్రాపర్గా చేసుకోకపోవడం వలన వాళ్ళిద్దరూ వీధిలోకి వచ్చి చేసిన రచ్చ, దాని తాలూకా ప్రభావం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంకు కూడా అటు వెళ్ళిపోయింది కూటమి వైపు. ఇలా అన్ని విధాలుగా నష్టం జరిగి అవతల వాళ్ళకి లాభం చేకూరింది, మనం నష్టపోయాం. మీ ఇంటి గొడవలతో మీరు నష్టపోండి, మమ్మల్ని నష్టపరిచే రైట్ ఎవరిచ్చారు మీకు అని ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యేలు, పాత ఎమ్మెల్యేలు, అలాగే వైసీపీతో ఇప్పటికీ ట్రావెల్ అవుతున్న వాళ్ళ మనసులో ఈ గొడవ ఉంది. వాళ్ళు అక్కడక్కడ ఫ్రెండ్లీ టాక్లో ఓపెన్ అయ్యి బాధపడుతున్నారు. అయితే ప్రధానమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి చాలామంది చెప్తోంది, మీరు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్వైర్ చేసుంటారు ప్రాపర్టీస్ చాలా, అవి ఎవరికి ఇవ్వద్దు, అవి మీవే. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం, ఆయన మరణించే వరకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ చెరిసగం లేదు, మీరు రాసుకున్నటువంటి MOU ప్రకారం దానిలో ఒక 10% మీవి అనుకున్నవి మీరు దానం చేసేయండి, చెల్లెళ్ళకి ఇచ్చేస్తే తప్పేమీ కాదు. కాబట్టి మీ చెల్లెలకి, ఒక్కగానొక్క చెల్లెలకి మీరు వదిలేయండి, 10% అదనంగా ఇచ్చేస్తే ఈ వివాదం పరిష్కారం అయిపోతుంది. అలాగే ఆవిడ సాక్షిలో కూడా వాటా అడుగుతున్నారు. కాబట్టి సాక్షిలో వాటాలు ఇవ్వటం కుదరదు, కానీ ఆ రేషియోలో మీకు ఇంకో ప్రాపర్టీ ఇస్తాము అని చెప్పి ఇచ్చేసి సాక్షికి సంబంధించి ఒక క్లియరెన్స్ ఆవిడ దగ్గర నుంచి తీసుకుని క్లియర్ చేసుకోండి ముందు ఈ ఫైనాన్షియల్ డిస్ప్యూట్, ఈ ఆస్తులకు సంబంధించినటువంటి వివాదం పరిష్కారం చేసుకోండి అని కొంతమంది సలహా చెప్తున్నారు. మరి వారు వినరా అనేది వాళ్ళ పర్సనల్ గొడవ. అయితే ఇక్కడ జనాలు పట్టించుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున విజయమ్మ గారు 95% సరస్వతి పవర్కు సంబంధించి నావే అని క్లెయిమ్ చేసుకుంది. ఆవిడ బాగానే ఉంది. ఇంతకుముందు ఈ ప్రాపర్టీకి సంబంధించి నావని వాళ్ళిద్దరూ ఆల్రెడీ కొట్టుకుంటున్నారు. అయితే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రాపర్టీస్ అన్నీ ఎక్కడి నుంచి ఎక్వైర్ అయినాయి? వీళ్ళందరూ ప్రజా జీవితంలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పారిశ్రామికవేత్తగా కొంతకాలం ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పారిశ్రామికవేత్తగా ఉండగా ఆయనకున్న వ్యాపారాలు ఏమిటి, దాని మీద వస్తున్నటువంటి లాభాలు ఏమిటి, వారి తండ్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్వైర్ అయినటువంటి ప్రాపర్టీస్ ఏమిటి,
ఆయన వైపు నుంచి. అలాగే ఆ సందర్భంలో జరిగినటువంటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి వ్యవహారాల్లో నుంచి లబ్ధి పొందిన వారి నుంచి మీ వైపుకు డైవర్ట్ అయినటువంటి ఫండ్స్ ఏమిటి, ఆ ఫండ్స్ మీద కదా మీ మీద కేసులు దాఖలైనాయి. మీరు 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఆ కేసులు ఇబ్బంది పెట్టకుండా వాటిని సెటిల్ చేసుకోవడం కోసం కదా మీరు కేంద్ర ప్రభుత్వం ఎడల వినయంతో విధేయతతో వ్యవహరిస్తున్నారు. ఎవరినైనా తిడతాడు కానీ ఆయన మోడీ గురించి మాట్లాడితే ఉత్తర క్షణం లోపలేస్తారేమో అని భయం. అందుకని మీరు జనం డబ్బులు, ప్రజల డబ్బుల గురించి, ప్రజల డబ్బులు దోచుకుని పంచుకోవటానికి కొట్టుకుంటున్నారు. అది విచిత్రం. ప్రజలు పట్టించుకోవాలి దీన్ని. ప్రజా సంఘాలు పట్టించుకుని వాళ్ళ ఆస్తి వివాదాన్ని రోడ్డు మీద తేల్చాలి. అది జరిగితే తప్ప వీళ్ళ నోర్లు మూతపడవు. విజయమ్మ గారు వేసినటువంటి ఉత్తరం వలన జరగబోయేది ఏం లేదు. అయితే ఆవిడ తన మీద వాళ్ళు వేసినటువంటి పేపర్కి కౌంటర్ వేశారు. ఈ కౌంటర్లో మొత్తం నాదే, నా మీద ఎవరు ఏ పద్ధతి 59 కాదు ఏ సెక్షన్లో వాళ్ళు కాగితాలు వేసినా అవి చల్లవు, మీరు పట్టించుకోవద్దు, ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పుకున్నారు. దీన్ని కన్సిడర్ చేయాలి ట్రిబ్యునల్. కన్సిడర్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ట్రిబ్యునల్లు కన్సిడర్ చేస్తాయో గొడవ కంటే కూడా జనం పట్టించుకోవాలి. వాళ్ళు ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వాలన్నీ చేస్తున్నది ఏంటంటే కార్పొరేట్లకి ఎక్కడో చోట అవకాశం కల్పించి వాటిని ఫెసిలిటేట్ చేసి తద్వారా లబ్ధి పొందటం అనేది జరుగుతోంది అన్ని ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని లేదు. చంద్రబాబు నాయుడు గారు అదే చేశాడు, జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అదే చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే చేస్తున్నాడు. అక్కడ అదే చేస్తున్నాడు, ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి చేస్తోంది కూడా అదే. అందుకని కార్పొరేట్ రాజకీయాలు వచ్చేసిన తర్వాత రాజకీయ నాయకుల ఆస్తులలో పెరుగుతున్నటువంటి ఒక పెరుగుదల, స్పష్టంగా కనిపిస్తున్న పెరుగుదల, ఈ పెరుగుదల మీద ఒక బహిరంగ చర్చ జరగాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్ని ఆరోపణలు వస్తున్న సందర్భంగా అసలు తన ప్రాపర్టీస్కి సంబంధించి ప్రజాక్షేత్రంలో ఆయన రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రజలకి కన్ఫ్యూజన్గా ఉంది. ఒకరోజు ఒక పవర్ ప్రాజెక్ట్ అంటారు, ఇంకోటి ఇంకేదో అంటారు, భారతీయ సిమెంట్స్ అంటారు, లేకపోతే ఇంకెక్కడో స్టీల్ ప్లాంట్ అంటారు. ఏమిటి గొడవ అని జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకని మీ ఆస్తులు ఏమిటో ఒక శ్వేతపత్రం ప్రజలకు సమర్పించండి. ఒక ఓపెన్ ఏరియాలో దాన్ని పబ్లిష్ చేయండి. చేస్తే జనం తెలుసుకుంటారు. కనీసం జనానికి ఒక జ్ఞానం వచ్చిన తర్వాత ఇవి ఆయనవి అనే జ్ఞానం వచ్చాక మిగిలిన వాళ్ళు ఆర్గ్యుమెంట్లోకి వస్తారు. అదైనా చేయాలి. అది చేయాలి. ప్రజలు